హలో అండి అందరికీ. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామానికి పర్యటనకు వెళ్ళారు. ఆయన పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అక్కడ ఎవరెవరైతే వైసీపీ కార్యకర్త 2024 ఎన్నికల తర్వాత కొంతమంది టీడీపీకి సంబంధించిన కార్యకర్తల వేధింపుల వల్ల మరణించడం జరిగింది. అయితే ఆయన మరణించిన 1 year అవుతున్న సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన గుర్తుగా. ఆ విగ్రహావిష్కరణ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన టూర్కి వెళ్తున్న ఏదైతే రెంటపాళ్ళ గ్రామానికి వెళ్తున్న సందర్భంలో చాలామంది వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఏదైతే పుష్ప సినిమాలో డైలాగ్ ఉంది కదా, 2029లో గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు నరుకుతామని చెప్పేసి ఏదైతే ఆ ప్లకార్డులు అయితే చూపించడం జరిగింది. అంటే ఖచ్చితంగా 2029లో అధికారంలోకి వైసీపీ వస్తుంది, వైసీపీ వస్తే టీడీపీ వాళ్ళని ఖచ్చితంగా నరుగుతాం అనే విధంగా వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకున్నారనమాట. ఇలా పట్టుకోవడం అనేది ఒక్కసారిగా టీడీపీ మీడియా హైలైట్ చేసింది. చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి అధికారం లేనప్పుడే ఇట్లా కార్యకర్తలను ఎంకరేజ్ చేస్తుండు, ఏదో పొట్టేలు నరిగినట్టు నరుగుతా అని చెప్పేసి కార్యకర్తల చేత చెప్పిస్తుండు. ఒకవేళ 2029లో అధికారంలోకి వస్తే నిజంగానే నరుగుతారేమో అని చెప్పేసి టీడీపీ మీడియా ఈ యొక్క ఫ్లెక్సీల మీద ఒక డిబేట్ నిర్వహించింది. వాళ్ళ ఛానల్లో ఒక డిబేట్ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండు, రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే శాంతి భద్రతల సమస్య ఏంది, టీడీపీ కార్యకర్తల సమస్య ఏంది అని చెప్పేసి వాళ్ళు హైలైట్ చేశారు. ఒక డిబేట్ హైలైట్ చేశారు అనమాట. అయితే ఈ యొక్క విషయాలు హైలైట్ చేసిన సందర్భంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రీసెంట్గా జరిగిన పరిణామాలు, కొమ్మినేని, అలాగే తల్లికి వందనం, ఇవన్నీ వీటన్నిటితో కూడా మాట్లాడుతూ లాస్ట్కి ఏంటి అంటే, కొంతమంది మీడియా విలేకరులు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు. ఏమని అడిగారు అంటే, సార్ మరి నిన్న మీ వైసీపీ కార్యకర్తలు ఇలా రప్ప అని చెప్పేసి ఇలా ఫ్లెక్సీలు పెట్టినారు, మరి దీని మీద మీ అభిప్రాయం ఏంది, దీన్ని టీడీపీ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అడిగితే, ఏముందయ్యా అదొక సినిమా డైలాగు వాళ్ళ జోష్ కోసం వాళ్ళు పెట్టుకున్నారు, దాంట్లో తప్పే ఉంది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆ ఇష్యూని అట్లా పక్కకి నెట్టారు. అంటే ఏమంటారు, చాలా ఫన్నీగా ముగించారనమాట. అది పెద్ద ఇష్యూ ఏం కాదు, చిన్న ఇష్యూ అన్నట్లుగా ముగించారనమాట. అలా ముగించిన తర్వాత ఇంకొక విలేకరు ఏమని అడిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని, సార్ ఆ ఫ్లెక్సీ పట్టుకుంది వైసీపీ కార్యకర్త కాదు, టీడీపీ కార్యకర్త అని చెప్పేసి అడిగిండనమాట. అంటే అలా అడిగితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా, చాలా సమయస్ఫూర్తి, అంటే రాజకీయ నాయకులకి సమయస్ఫూర్తి చాలా అవసరం అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే చాలా సమయస్ఫూర్తి ప్రదర్శించి ఒక మంచి కౌంటర్ ఇచ్చారు. ఏంటి అంటే, అవునా, టీడీపీ కార్యకర్తలకే టీడీపీ యొక్క పాలన నచ్చట్లేదు, మరి చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమయస్ఫూర్తితో, చాలా ఇంటెలిజెన్స్గా సమాధానం ఇచ్చారనమాట. అంటే ఈ యొక్క ఇష్యూలో ఏదైతే టీడీపీ చేస్తున్న ఆరోపణలని, పక్క రప్ప నరుగుతాం అనే ఆరోపణని చాలా సింపుల్గా కొట్టివేయడంతో పాటు, ఏదైతే ఆయన టీడీపీ కార్యకర్త అన్న విషయం తెలియగానే చాలా సమయస్ఫూర్తి ప్రదర్శించి ఏమన్నారు అంటే, టీడీపీ వాళ్ళకి టీడీపీ పాలన నచ్చట్లా, మరి చంద్రబాబు నాయుడు పాలన అలా ఉందన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అలా అంటే దాన్ని ఆ ఇష్యూని అట్లా క్లోజ్ చేశారనమాట. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు సమయస్ఫూర్తికి చాలా హైలైట్ అనమాట. ఇది అనమాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎంత డీగ్రేడ్ చేద్దామని చెప్పేసి, ఎంత రిస్ట్రిక్షన్ చేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేసినా కానీ అది అంత సక్సెస్ అయింది. ఇలా సక్సెస్ కావడం అనేది టీడీపీ వాళ్ళకి నచ్చట్లేదు అనేది ఇక్కడ కీలకమైన విషయం. ఓకే, మరి ఇక్కడతో వీడియో ఎండ్. అయితే మీరు ఒకవేళ ఇక్కడ వరకు చూసారనుకోండి, ఎవరైనా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ.